వషి మహేష్ బాబు ఫ్యాన్ అయి ఉండి నేను పీకే ఫ్యాన్స్ తో వచ్చాను అనమాట. ఇక్కడ మూవీ అయితే సూపర్ ఉండే. అండ్ డే 3 నవరాత్రి వెజ్ డైట్ అయితే మనం కంటిన్యూ అవుతున్నాం. 9 days కంటిన్యూస్ గా వెజ్ డైటే, కానీ ప్రోటీన్ ఇంటే కంప్లీట్ చేయడం చాలా టఫ్ ఉంది. మమ్మీ అయితే కుక్ చేసి ప్యాక్ చేసింది. డాడీతో బిజినెస్ వర్క్ మీద బయటకు వచ్చాం. ఆయన చూడండి ఎంత ఫిట్ గా ఉన్నాడు. ఇక్కడ కాఫీ బాగుంటుందా అని చెప్పి తినిపించారు అనమాట. కాఫీ టిఫిన్స్ బయటకు వస్తే ఇట్లా మంచి ప్లేసెస్ లో తింటాము. అండ్ లంచ్ వచ్చేసి యాజ్ యూజువల్ గా మళ్ళీ వెజ్. ప్రోటీన్ ఇంటే కంప్లీట్ చేయడానికి ప్రోటీన్ బార్ తిన్నా అనమాట. ఈ రోజు అమ్మవారి దర్శనం, అన్నపూర్ణ దేవి దర్శనం చేసుకొని ఇక్కడ ఎల్ఈడి అయితే ప్రతిరోజు మంచిగా పెడుతున్నారు అనమాట. పక్కనే బాస్ ఉంటే బాస్ దర్శనం చేసుకోవాలి. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటేనే బాడీ వస్తుంది అనమాట. జై హనుమాన్. ఆయన ఇక్కడ చిన్నపిల్లలు అమ్మవారిలా రెడీ అయ్యి మంచి ఇక్కడ అయితే కాన్సెప్ట్ అయితే చేశారనమాట. ఇక్కడ మావాడు వణుకుతున్నాడు. వీడికి ఇంజెక్షన్స్ పిర్రకి 3 ఇంజక్షన్లు ఇచ్చారు. వీడికి స్కిన్ ఎలర్జీ ఉందని జిమ్ కి వెళ్లకుండా, ఎందుకంటే సోర్నెస్ ఉంది. ఇక్కడ మూవీకి వస్తే ఇక్కడ కటానా పట్టుకొని అందరూ హంగామా ఇస్తున్నారు. అండ్ నేనైతే పీకే కల్ట్ ఫ్యాన్స్ తో బయటకు వచ్చా అనమాట. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా పీకే ఫ్యాన్స్. నేను ఒక్కరిని మహేష్ బాబు ఫ్యాన్. అండ్ మూవీ అయితే మంచి ఎలివేషన్స్ ఉండే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి బ్రేక్ అని చెప్పొచ్చు. ఎలివేషన్స్ అండ్ లుక్స్ అయితే క్రేజీ ఉండే. లార్డ్ మీకు మనం అప్పట్లోనే మంచి ఫ్యాన్ అనమాట. సో బట్ మంచి లుక్ ఉండే. అన్న వచ్చేసి 6.6 హైట్ ఉంటాడు, మామూలుగా ఉండదు. మనం కల్ట్ ఫ్యాన్స్ తో అట్లా బయటకు వచ్చేసి అయిపోయింది. అంతే గైస్.